హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి డబల్ కా మీఠా. డబల్ కా మీఠాను కనుక మీరు ఈ పద్ధతిలో చేశారంటే ఎన్ని గంటల వరకు చల్లారినా కానీ గట్టి పడకుండా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా టేస్టీగా డబల్ కా మీఠాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఇందులోకి వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు ఒకదానిపైన ఒకటి రాకుండా ఈవెన్గా ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేసుకోవాలి. మరొక వైపు టర్న్ చేసిన తర్వాత కూడా సిమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ప్రతి బ్యాచ్కు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ బ్రెడ్ స్లైసెస్ ముక్కలను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బ్యాచ్కు 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఖచ్చితంగా పడుతుంది. మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మిగతా స్లైసెస్ని కూడా ఇంతకు ముందులానే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల నెయ్యి చాలా తక్కువగా పడుతుంది, మంచిగా క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి. ఇలా బ్రెడ్ స్లైసెస్ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 2 కప్పుల షుగరు, 3 కప్పుల నీళ్ళని వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ పాకము మరీ తీగ పాకం కాకుండా జస్ట్ మనం గులాబ్ జామున్కు ఎలా స్టిక్కీ పాకం తీస్తామో ఆ పాకం వస్తే సరిపోతుంది. షుగర్ పూర్తిగా కరిగేలా ఓసారి కలుపుతూ ఈ పాకాన్ని ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా మరిగించండి. 2-3 మినిట్స్లో ఇలా నురుగ పైకి తేలింది అంటే పాకం వచ్చినట్టే. అయినా సరే మనం ఒక్కసారి వేళ్ళతో ఇలా చెక్ చేయండి. కొంచెం స్టిక్కీగా అయిందంటే పాకం వచ్చేసినట్టే. జస్ట్ ఒక 3 మినిట్స్లోనే పాకం ప్రిపేర్ అవుతుంది. పాకం ప్రిపేర్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఇందులోకి వేసుకోండి. వేసిన తర్వాత పాకం పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేలా ఈ బ్రెడ్ ముక్కలన్నీ పాకంలో మునిగేలా ఇలా స్పూన్తో అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేయండి. పాకంలో మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అలా అయితే చాలా మెత్తగా అయిపోతుంది, హల్వాలా అయిపోతుంది. కాబట్టి జస్ట్ పాకంలో మునిగేంత వరకు స్టవ్ పైన ఉంటే సరిపోతుంది. ఇలా మునిగిన తర్వాత చూడండి, పాకం అనేది ఇలా లిక్విడ్గా చాలా ఎక్కువగా ఉంటేనే జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక్క 1 మినిట్ అలా వదిలేసేయండి. చూడండి, 1 మినిట్ తర్వాత పాకం అబ్జర్వ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ అనేటివి సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిక్కటి పాలని యాడ్ చేసుకోవడం వల్ల మనము కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, పాలను వేసిన తర్వాత ఇప్పుడు మీకు చిన్న ముక్కలుగా కావాలంటే ఈ స్టేజ్లో చేసుకోండి. తర్వాత దీంట్లో మీకు నచ్చిన నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఇక్కడ నేను మా ఇంట్లో కొంచెం షుగర్ అనేది తక్కువగా తింటారండి, బాగా స్వీట్ అయినట్టు అనిపించింది మాకు, కాబట్టి మళ్ళీ కొన్ని పాలను యాడ్ చేశాను. కానీ డబల్ కా మీఠా అంటేనే స్వీటు డబల్ ఉండాల్సిందే అండి. యాక్చువల్గా అలా ఉంటేనే డబల్ కా మీఠా బాగుంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళు స్వీట్ తక్కువగా తింటారు కాబట్టి మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంతేనండి. అస్సలు మీరు ఈ పద్ధతిలో చేస్తే పాలు విరిగిపోకుండా జ్యూసీగా డబల్ కా మీఠా పర్ఫెక్ట్గా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది.